గోదావరి జిల్లాలో ముందుగానే సంక్రాంతి పండుగ శోభ మొదలైపోయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పండుగ సందడి కనిపిస్తోంది. గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు, రంగురంగుల ముగ్గులు, కోలాటాలతో సంక్రాంతి జోష్ కనపడుతోంది. గోదావరి జిల్లాలో ముందుగానే సంక్రాంతి పండుగ కనిపిస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు, అలాగే రంగురంగుల ముగ్గులు, కోలాటాలతో సంక్రాంతి జోష్ ముందుగానే కనిపిస్తుంది. ప్రస్తుతం మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. చిన్నపిల్లలు ఆటపాటతో అల్లరి చేస్తూ ఉన్నారు. అలాగే హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దులు, యువతులంతా కూడా రంగురంగుల రంగవల్లులతో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇక సంక్రాంతి పండుగకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కలీగ్ ధనలక్ష్మి మనకు కొత్తపేట నుంచి అందిస్తారు. ధనలక్ష్మి, జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. అసలు సంక్రాంతి కొద్ది రోజుల ముందే ఈ కోనసీమ జిల్లాలకి ఎప్పుడో వచ్చేసింది. సో మనం విజువల్స్ లో మీకు క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక పక్క ముగ్గులు పోటీలు, కోనసీమ అంటే అవే తొందరగా గుర్తొస్తాయి. ఎందుకంటే ప్రతి ఇంటి వాకిలి ముందు కూడా ఉదయాన్నే నిద్ర లేచి వేకోజామునే ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టడం, వాటిలో గొబ్బెమ్మలు పెట్టి పూజించడం, ఆ తర్వాత హరిదాసులు రావటం, గంగిరెద్దులు, అలా ప్రతి ఒక్కటి కూడా చూడాలి అంటే, ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా కోనసీమ జిల్లాలకి రావాల్సింది. సో ఈ రోజు ఇక్కడ నేను మీకు చాలా చూపించబోతున్నా. ఎందుకంటే ఒక పక్క గంగిరెద్దులు మనకు కనిపిస్తున్నాయి, ఇంకో పక్క ముగ్గుల పోటీ కనిపిస్తోంది. అండ్ ఈ ఈవెంట్ అంతా కూడా చాలా చక్కగా అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్, పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, వారితో మాట్లాడదాం. అసలు సంక్రాంతి సంబరాల్ని ముందే ఇక్కడ కోనసీమ జిల్లాల్లోకి తీసుకురావడం అనేది ఆయన కృషి ఇక్కడ. సో వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారమ్మా. సో చాలా మంది ఇప్పుడు ఆధ్యాత్మిక పోకడల వల్ల మన సంస్కృతి సంప్రదాయాన్ని మర్చిపోతూ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం మర్చిపోతున్నారు. మరి మీరు ఈరోజు చక్కగా ఆర్గనైజ్ చేయడమే కాకుండా ఇంతమందిని తీసుకొచ్చి ఇక్కడ ముగ్గులు పోటీలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం కానీ ఎలా అనిపిస్తోంది? సంప్రదాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలకి పుట్టినిల్లు మన భారతదేశం. ఈ భారతదేశంలో ముఖ్యంగా తెలుగువారికి అత్యంత ఇష్టమైనవి పండగలు. ఆ పండగల్లో బాగా ఇష్టపడి చేసుకునే పండగ సంక్రాంతి పండగ. సంక్రాంతి పండగ అంటే ముఖ్యంగా తెలుగువారు అటు తెలంగాణలో కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, అందరూ కూడా చాలా ఘనంగా 3 రోజులు ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారు. కానీ కాలక్రమేణా ఈ పండగల గురించి, ఈ సంస్కృతి సంప్రదాయాల గురించి మరిచిపోతున్నటువంటి పరిస్థితులు కొంచెం బాధాకరం. అందుకోసమే కొత్తపేటలో మా తల్లిగారు, తండ్రి గారు, మా సోదరుడు జ్ఞాపకార్థం ఈరోజు కొత్తపేటలో ఈ సంక్రాంతి సంబరాలు తలపెట్టాం. దాంట్లో ముఖ్యంగా గంగిరెద్దులు. ఆ గంగిరెద్దుల వారు సంక్రాంతికి ముందు ప్రతి ఇంటింటికి వచ్చి ఆశీర్వదించి ఆ కుటుంబం చల్లగా ఉండాలని గంగిరెద్దు చేత కూడా ఆశీర్వదింపజేస్తారు. ఆ గంగిరెద్దులు పెట్టాం ఇక్కడ.
అలాగే గరగ నృత్యాలు, ఆ గరగ నృత్యాలు కూడా తెరమరుగవుతున్నటువంటి పరిస్థితుల్లో గరగ నృత్యాలు కూడా పెట్టాం. అలాగే కోలాటాలు, ఈ కోలాటాను కూడా ఏర్పాటు చేశాం. అలాగే హరిదాసు ప్రతి ఇంటింటికి వచ్చి ఆశీర్వదిస్తారు, అందుకని హరిదాసులు ఉన్నారు. ముఖ్యంగా మన సాంప్రదాయం అంటే మరి భరతనాట్యం, ఆ భరతనాట్యం చేయడానికి పిల్లలు వచ్చారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ముగ్గులు పోటీలు. సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది ముగ్గులు. మహిళలు ఏ ఇంటి చూసినా, ఏ ఇంటి ఎదుటైనా ముగ్గులు ఉంటాయి. ఆ ముగ్గుల పోటీలు నిర్వర్తించి వారికి బహుమతులు ఇస్తున్నాం. ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ కూడా బహుమతులు ఇస్తున్నాం. మళ్ళా పిండి వంటలు, ట్రెడిషనల్ పిండి వంటలు, అరిసెలు కానీ, పోకొండలు కానీ, జంతికలు కానీ, ఇటువంటి పిండి వంటలన్నీ కూడా రుచి చూపిస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే గతంలో మన పెద్దలు ఎటువంటి సాంప్రదాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పిండి వంటలు ఈ కార్యక్రమాలు చేసేవారో నేటి యువత మళ్ళా గుర్తు చేసి దీన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. సంక్రాంతి సంబరాలు. సో మన సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా ఉట్టిపడేలా ఏ ఒక్కటి మిస్ అవ్వకూడదు. సంక్రాంతి అంటే 3 రోజులు జరిగే పండుగ. భోగ భాగ్యాలను అందించేందుకు, అంతేకాకుండా భోగి మంటలు ఉదయాన్నే వేసుకొని చీడపీడలన్నీ అంటే మన ఇంట్లో ఉండే చీడపీడలు, కష్ట సుఖాలు అంటే కష్ట నష్టాలు ప్రతి ఒక్కటి కూడా ఆ మంటల్లో పోవాలి అని భోగి మంటలు వేసుకుంటూ ఉంటాం. ఇక సంక్రాంతి అందరికీ తెలిసిందే, పిండి వంటలతో పాటు చాలా సంప్రదాయబద్ధంగా ప్రతి ఒక్కరు అండ్ కొత్త అల్లుళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో సంక్రాంతిని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఇక మకర సంక్రాంతి రోజు ఆయుధ పూజ, అంతేకాకుండా ఎడ్ల పందాలు, ఇలా ఎడ్లని పూజిస్తూ ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా కోనసీమ జిల్లాలో ఎక్కడా మిస్ అవ్వకుండా చూపించే ప్రయత్నం చేస్తోంది 10 టీవీ. ఈ నేపథ్యంలో కొత్తపేటలో ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. ఒక పక్క ముగ్గుల పోటీ జరుగుతోంది, అంటే మహిళలు కూడా రాబోయే జనరేషన్ ముగ్గు వేయటం అనే సంప్రదాయాన్ని కూడా మర్చిపోతున్న రోజుల్లో ఈ సంస్కృతిని అంతా కూడా మన రాబోయే తరాలకి అందించేందుకు ముగ్గుల పోటీని జరుపుతోంది. ఇక ప్రతి ఇల్లు కూడా కలకల్లాడుతూ కనిపిస్తున్నాయి. ఇప్పటికే పల్లెటూళ్ళకి తరలి వచ్చేసారు పట్టణం వాసులు. సో ప్రతి ఇల్లు కూడా బంధుమిత్రులతో ఆహ్లాదంగా కళకళలాడుతోంది. ఇంకో పక్క ఈ కార్యక్రమాల గురించి చూస్తే మరి కాసేపట్లోనే భోగి మంటల కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఇంకో పక్కన మనం చూస్తే సన్నాయి వాయిద్యాలు, డోలు వాయిద్యాలు, డప్పులు కొడుతూ మనకు కనిపిస్తున్నారు. అండ్ కళాకారుల నృత్యాలు మనం చూస్తున్నాం. ఇంకో పక్క భరతనాట్యం కూడా మనం చూస్తున్నాం. భరతనాట్యం చేసేవారు కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏది మిస్ అవ్వకుండా అన్ని కొత్తపేటలో జరుగుతున్నాయి. మొత్తం ఈ కోనసీమ జిల్లాలన్నీ కూడా పచ్చగా తోరణాలతో ప్రతి ఇల్లు కళకళలాడుతూ అంగరంగ వైభోగంగా సంక్రాంతిని కొద్ది రోజుల ముందే తీసుకొచ్చేసాయి. థ్యాంక్ యూ ధనలక్ష్మి.